నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీహర్ష కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ భేటీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులతో 3 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జెన్జీ యువత ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేసి వారి భవిష్యత్తు కోసం స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆంధ్ర గురించి మాట్లాడుకోవాలి సార్. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎక్కువ. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ అసలు ప్రెసెంట్ అంటే కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారా, అసలు పట్టించుకుంటున్నారా? చాలా మంది రూల్స్ ఫాలో అవుతుంది. అది హెల్మెట్ పెట్టుకోవడం అయిన తర్వాత కనీసం పోయే ఓడికి నీట్గా వెళ్ళే వాళ్ళకి నీట్గా రోడ్డు మీద పోతే చాలా బాగుంటుంది. ఇది ట్రాఫిక్ సంబంధించిన కమిషనర్ నుంచి లోకల్ కింద స్థాయి కానిస్టేబుల్ వరకు అక్కడ ఉండి వాళ్ళకి రూల్స్ని గైడ్ చేయాల్సిన బాధ్యత, పాటించకపోతే సీజ్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీకు ఉంటుంది సార్. కానీ నేను ఉన్నానో చెప్పాలంటే సార్, ఈ మధ్య చాలా చూసాను. ఇంకా ఆర్టీసీ చెప్పాలి సార్, ఇంకా బస్సు ముందే వెళ్ళిపోతుంటారు చాలా మంది. అక్కడ కానిస్టేబుల్ ఉన్నవారు పట్టించుకోవట్లేదు సార్. దీన్ని ఇంటే ఎక్కువ వదిలేస్తే ఫ్యూచర్ అయిపోయింది. అలాగే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ షాప్స్ ఎక్కడంటే అక్కడ కట్టేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కంటే ఇంకో ముందు కడతారు, ఆడ ఇంకా వెహికల్ పోదు. అలా సమస్య ఎక్కడ వస్తుందంటేమా, మామూలుగా నాకు సార్ మా ఇళ్ళ దగ్గర కరెంటు సౌకర్యం లేదు సార్ అని చెప్తారు. కరెంటు లీక్గా వస్తుంది అని చెప్పారు. అనేక ప్రయత్నాలు మనం చేసి ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేసిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా నా ఇంటి ముందు ట్రాన్స్ఫార్మర్ వద్దు, నాకైతే నాణ్యమైన కరెంటు కావాలి. ట్రాన్స్ఫార్మర్ ఆడ పెట్టాలా, పక్కింటోడు పెట్టు, పక్కింటోడు వస్తాడు కదా, మళ్ళీ ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రశ్న మంచి ప్రశ్న. ఇక్కడ సమస్య మన చేతి ఒప్పుకోండు. నేను నా నెంబర్ ఆధార్ కార్డు ఉంది, నాకు అది ఇష్టం. ప్రతి ఇంట్లో నా నెంబర్ ఉంటుంది. ఎవరైనా నాకు ఫోన్ చేయొచ్చు. నాకు ఫోన్ చేస్తుంటారు, ఎవరో కూడా తెలియదు. అన్న ముత్తూరు గేట్ దగ్గర పోలీసు ఆపారన్నా, అర్జెంట్గా మాట్లాడన్నా. ఏందిరా కారణం ఏంటి స్వామి? లైసెన్సు ఇంట్లో మర్చిపోయి ఇచ్చాను నా, ఇంకేం లేదు, ఏదో కారణం చెప్తాను. సరేనా, న్యాయంగా అయితే నేను ఫోన్ చేయకూడదు, కానీ నిజాయితీ చెప్తున్నా, చేయకి తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఫోన్ చేసి స్కూటర్ వదిలించమంటే వదిలించలేకపోయా, ఒట్టి పనికిమాల ఎమ్మెల్యే అంటాడని చెప్పని ఆ భయంతో ఎవరున్నారా ట్రాఫిక్ పాయింట్ ఎవరున్నది మాకు తెలుసు. కొంతమంది అయితే నేను మాట్లాడతాను టైం కొట్టిరు సినిమా స్టైల్లో ఫోన్ తీసుకొని ఇదో ఫోటో సార్ మాట్లాడే ఎమ్మెల్యే అంటాడు. కొంతమంది రిసీవ్ చేస్తారు ఫోన్, పోలీసు వాళ్ళు కూడా. అందుకే చెప్తున్నానే కరెక్ట్ కదా, ఈ సినిమా కాదు రియాలిటీ. సినిమాలో ఏమైనా జరగవచ్చు. నువ్వు 10 దగ్గర పట్టుకున్నారని చెప్పావు, ఆ పాయింట్లో ఎవరు ఉంటారు నాకు తెలుసు అంటే అతను లేకుండా అతను తెలుసు. సిఐకి ఫోన్ చేస్తాం, ట్రాఫిక్ సిఐకి, పలానా పాయింట్లో ఉన్నారు స్వామి, స్కూటర్ పట్టుకున్నారు, వదిలిపెట్టని చెప్తాం. అక్కడికి తొందర ఇట్లా పరిస్థితి. కాబట్టి నువ్వు చెప్పింది మారాలంటే ఫస్ట్ మారాంటోడు గట్టిగా ఉండాలి. 10 ఓట్లు పోయినా బాధలేదు. ట్రాఫిక్ ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కుదరదు, మీరు రూల్స్ ప్రకారం ఉందా లేదా, వైలేట్ చేశారు కదా, చేసేయండి అని చెప్పి. కాస్టిజం బేస్ చేసుకొని పాలిటిక్స్ అనేవి రన్ అవుతున్నాయని నా ఫీలింగ్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇప్పుడు కులము మతము ఈ సమాజంలో ఒక పాత్ర అయిపోయింది. ఈరోజు గతంతో పోల్చుకుంటే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చాలా దండిగా జరుగుతున్నాయి. ఒక రకంగా మంచి పరిణామం. ఎందుకని చెప్తున్నానంటే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగినప్పుడు ఆ కుల ప్రభావం రాను తగ్గిపోతుంది. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికే ఇక కులాల ప్రభావం తగ్గల. భవిష్యత్తులో ఆ కులాల ప్రభావం, మతాల ప్రభావం తగ్గాలంటే రాజకీయ నాయకుల కంటే కూడా జంజీ చేతుల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరంతా జంజీ తరం, ఈ దేశం గురించి ఆలోచించే తరం. ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగాలేకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి రాజకీయాల్లో కుల ప్రస్తావన రానియకుండా, కులం చూసి ఓటేయకుండా, డబ్బు చూసి ఓటేయకుండా, రాజకీయాల్లో కులం చూసో, మతం చూసో, డబ్బు చూసో ఓటేయద్దు. మరి ఏం చేశారు అది చూసి ఓటేయండి.
ఏం చేస్తారు ఆ నమ్మకంతో ఓటేయండి. ఈ పోవాలంటే మీ చేతుల్లో ఉంది. సార్ ఓటేయడం వరకు మా పని అది ఓకే. తర్వాత ఇప్పుడు మనము ఇస్తాం కదా, ఓసీకి ఇన్ని, బీసీకి ఇన్ని, ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని అని ఇస్తాము, అది ఓకే. అది పొలిటీషియన్స్ వరకు ఏమనుకుంటారంటే అది కాస్ట్ వరకు బాగా బెనిఫిట్ అని అనుకుంటారు. కానీ లోకల్గా ఎలా అనుకుంటారంటే యాజ్ ఎ బీసీ స్టూడెంట్ ఇప్పుడు నాకు కానీ ఏదైనా ఒక సివిల్ సర్వీస్ వచ్చింది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నా కష్టం వల్ల వచ్చింది అని అనుకోరు. నీకు బీసీ కేటగిరీ ఉంది కాబట్టి నీకు వచ్చింది అంటే దాని మీద అంత ఇవ్వకుండా గవర్నమెంట్ ఏం స్టెప్స్ తీసుకుంటుంది? అంటే మీ అభిప్రాయం ఒక మాటలో నాకు అనిపించింది ఏంటంటే రిజర్వేషన్ వద్దు ఉంటుంది అంతేనా? రిజర్వేషన్ అనేది ఎవరికి కావాలి అని ఏం అనుకోవట్లేదు సార్. రిజర్వేషన్ ఏమి వద్దు, న్యూట్రల్ గా చూడండి. ఎకనామికల్ స్టేటస్ పరంగా మనకి జాబ్స్ అనేవి కల్పిస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు రెండు విషయాలమ్మా. ఒకటి, రిజర్వేషన్ అనేది దేనికంటేమా తరతరాలుగా సమాజంలో కొన్ని వర్గాలు అట్టడుగా ఉన్నాయి. ఆ వర్గాలని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా కొంతకాలం పాటు రిజర్వేషన్ ఉండాలని చెప్పని మనం పెద్దలు చెప్పుకున్నాం. అది దిశగా సాగుతుంది. దీంతోపాటు ఇంకొక డిమాండ్ ప్రజల్లో వస్తుంది. ఏం డిమాండ్ అంటే కులం పేరుతో రిజర్వేషన్లు పెట్టారు అట్టడుగు వర్గాలు అని చెప్పని, ఓకే. కానీ ఆర్థికంగా వెనుకబడినట్టు వాళ్ళు ఏ కులమైనా కానీ, ఏ కులమైనా సరే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ పెట్టాలా అనే డిమాండ్ సమాజంలో బలంగా వస్తూ ఉంది. నేను కూడా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఈబీసీ రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ అది సరిపోదు, పెంచాలి. ఖచ్చితంగా మీ సూచనని నాయకత్వాల దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని పెట్టారు కదా, ఫ్రీ బస్సెస్ అనేది వస్తుంది కానీ దాంట్లో ఎలా ఉంటున్నారు అనేది పొలిటీషియన్స్ చూసుకోవట్లేదు. ఇవాళ నేను బస్సు ఎక్కడానికి వెళ్తే 2 బస్సులు వెళ్ళిపోయేవి, ఒక బస్సులో నేను చివరి ఉన్నా, అవన్నీ పట్టించుకోవట్లేదు. కండక్టర్ కూడా ఒక ఇంటర్వ్యూ లాగా కండక్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సివిలియన్స్తో కదా మనము ఇంటరాక్ట్ అవుతున్నాము. ఒక ఓల్డ్ మ్యాన్ తోటి ఎలా బిహేవ్ చేయాలి, ఒక యంగ్ ఉమెన్ తోటి ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. వాళ్ళు ఎలా బట్టి అలా మాట్లాడేస్తూ ఉన్నారు. సో అవి కొంచెం తీసుకోండి. నాకు కొత్త కార్యక్రమాన్ని ఇచ్చామమ్మా, అందుకే జెన్జీ యువత అంటే నాకు చాలా ఇష్టం తల్లి. సాంప్రదాయ రాజకీయ నాయకులు ఒక కోణంలో చూస్తూ ఉంటే జెన్జీ యువత కొత్త కోణంలో చూస్తూ ఉంది. నేను అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చాలా మంచి ప్రశ్న, మంచి సూచన. ఓ శాసనసభ్యుడిగా నీకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. కొత్త కార్యక్రమం ఫ్రీ బస్ పెట్టారు, బాగానే ఉంది. ఆ మహిళలు ఎక్కినప్పుడు జెంట్స్ ఎవరైనా ఉంటే సహజంగా లే సీట్ ఇవ్వాలా, అది ఇస్తున్నారా లేదా, లేదు పెద్దలు ఎవరైనా ఎక్కితే వాళ్ళకి ఇస్తున్నారా లేదా, ఆ కండక్టర్ని డ్రైవర్లని అజమాయిషి చేయమని చెప్పారు. తప్పకుండా తల్లి 2-3 డేస్లోనే నేను ప్రోగ్రాం ప్రారంభించి నా కాన్స్టిట్యున్సీలో నలువైపులో వెళ్ళి ఆ బస్సులు ఎక్కి, అంటే ఎమ్మెల్యేలు దీనిలో జోక్యం చేసుకున్నారు అన్న సందేశం వెళ్ళినట్లయితే అందరూ అలర్ట్ అవుతారు. ఆ దిశగా ప్లాన్ చేస్తారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.